ఫైజాబాద్ జిల్లాలో 135 కిలోమీటర్ల తూర్పులో గల లక్నోలో ఉన్న అయోధ్య. అయోధ్య రామజన్మభూమి. సరయూ నది ఒడ్డున ఉన్న ఈ ప్రదేశం రామాయణ దైవమైన రాముని జన్మస్థలంగా చెప్పబడుతుంది. ఈ పుణ్యక్షేత్రంలోని అనేక దేవాలయాలు ఆయన జన్మదినాన్ని స్మరించుకుంటాయి. ఇది చారిత్రక వాస్తవమా లేక కేవలం మౌఖిక సంప్రదాయంలో భాగమా అన్నది ప్రక్కన పెడితే, భక్తిపరులైన హిందువులకు అయోధ్య రాముని గాథతో విడదీయరాని విధంగా ముడిపడి ఉంది. ఫలితంగా 1526లో మొఘల్ చక్రవర్తి బాబర్ రాముని జన్మస్థలంగా భావించే ప్రదేశానికి సమీపంలో ఒక మసీదును నిర్మించినప్పుడు అతను తీవ్రంగా వివాదాస్పదమైన ఒక స్థలాన్ని వదిలి వెళ్ళాడు. బాబ్రీ మసీదుగా పిలువబడే ఇది హిందువులు మరియు ముస్లింల మధ్య దీర్ఘకాలంగా ఉద్రిక్తతకు మూలంగా ఉంది. 1992లో హిందువులు ఆ మసీదును కూల్చివేశారు. మసీదు దేశవ్యాప్తంగా అల్లర్లకు దారితీస్తుంది. ప్రస్తుతం భద్రతా సిబ్బంది ఆ ప్రదేశానికి కాపలా కాస్తున్నారు. భద్రతా వలయం వెలుపల ఉన్న ఒక తాత్కాలిక ఆలయం ముఖ్యంగా కార్తీక పౌర్ణమి రాత్రి యాత్రికులను ఆకర్షించి నదీతీరంలోని వందలాది పుణ్యక్షేత్రాలలో హనుమాన్ గర్హి అత్యంత ప్రసిద్ధి చెందిన ఆలయాలలో ఒకటి. ఒక పాత కోటగోడల లోపల నిర్మించబడిన ఇది వానరదేవుడైన హనుమంతునికి అంకితం చేయబడింది. పరిసరాలు: అయోధ్యకు పశ్చిమాన 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న దాని జంట నగరం ఫైజాబాద్లో గణనీయమైన ముస్లిం జనాభా ఉంది. 1775లో రాజధానిని లక్నోకి మార్చక ముందు ఇది అవధ్ యొక్క మొదటి రాజధానిగా ఉండేది. ఈ పట్టణం మధ్యలో తరువాత మొఘలులు నిర్మించిన జామీ మసీదు ఉంది. అలాగే అవధ్ 3వ నవాబు అయిన షుజావుద్దౌలా భార్య బహూ బేగం యొక్క 18వ శతాబ్దపు సమాధి పాలరాతితో నిర్మించబడిన ఒక నిరాడంబరమైన కట్టడం. ఫైజాబాద్లో ఒక అందమైన గులాబీ తోట కూడా ఉంది. హిందువుల మామిడి పండ్ల రాజు వేసవిలో లభించే లంగరా మామిడి పండ్లు. మామిడి పండును ఉష్ణమండల పండ్లకు రాజుగా పరిగణిస్తారు మరియు ఇది దేశంలో అత్యంత ఇష్టపడే పండు. మొఘల్ చక్రవర్తి బాబర్ దీనిని హిందూస్థాన్ యొక్క అత్యుత్తమ పండు అని పిలిచారు. ప్రసిద్ధ ఫైస్లీ నమూనా మామిడి పండు ఆకారం నుండి ఉద్భవించింది మరియు శుభప్రదమైనవిగా భావించే మామిడి ఆకులను పండుగ సందర్భాలలో తోరణాలుగా ఉపయోగిస్తారు. ఉపఖండం అంతటా పండించే వందలాది రకాలలో జౌన్పూర్ మామిడి పండ్లంత సువాసనగా మరియు రసభరితంగా ఉండేవి చాలా తక్కువ. ఇక్కడ పండించే రకాలలో లంగ్రా నిస్సందేహంగా ఉత్తమమైనది. ఇది గుజ్జుగా, రసభరితంగా, తీయగా ఉండి ఒక ప్రత్యేకమైన పుల్లని రుచిని కలిగి ఉంటుంది. ఇది దేశవ్యాప్తంగా అధిక ధరకు అమ్ముడవుతుంది మరియు మధ్య ప్రాచ్యం ఐరోపాకు విస్తృతంగా ఎగుమతి చేయబడుతుంది. లక్నో నుండి వచ్చే దశహరి, రాంపూర్ ప్రాంతం నుండి వచ్చే చౌసా కూడా ప్రసిద్ధ రకాలు. పచ్చి చౌసాను కారపు చట్నీలు మరియు ఊరగాయలకు ఆదర్శంగా భావిస్తారు. అవి లేకుండా ఏ భోజనము పూర్తి కాదు. అక్బరు నిర్మించిన మసీదు పడగొట్టి నిర్మించిన రామమందిరం భక్తులు ఎంతోమంది రామజన్మభూమిలో నిర్మించిన రామాలయం దర్శనానికి వచ్చి వారి భక్తిని చాటుకుంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.